హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఏదైనా ఒక రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత మంచిగా ఉంటే ఆ రాష్ట్రం అంత అభివృద్ధి చెందుతుంది, పెట్టుబడులు ఎక్కువగా వస్తాయి. అందులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న కృషి మాత్రం ఎనలేనిదనే చెప్పుకోవచ్చు. ఒకప్పుడు గూండా రాజ్యం ఎక్కువగా ఉన్న యూపీ లాంటి రాష్ట్రంలో ఇప్పుడు నేరస్తులు నేరం చేయాలంటేనే భయపడిపోతున్న పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. తాజాగా యోగి ఆదిత్యనాథ్ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే యూపీలో నేరస్తులు ఇప్పుడు కొన్ని క్షణాల్లోనే పోలీస్ స్టేషన్లలో పట్టుబడుతూ ఉన్నారు. అండ్ వాళ్ళు బయటికి వచ్చే వీడియోలను చూస్తే వాళ్ళు కుంటూ నడుస్తున్న వీడియోలు మనం చూస్తూ ఉన్నాం. యూపీలో శాంతి భద్రతలు అంటే ఆషామాషి వ్యవహారం కాదు, అంత మంచిగా ఉంటాయి అని యోగి ఆదిత్యనాథ్ బహిరంగంగానే స్పష్టమైన ప్రకటన చేయగలిగారు. అయితే ఒక్క యూపీ తప్ప మిగిలిన రాష్ట్రంలో ఏ రాష్ట్ర సీఎం కూడా ఇంత స్పష్టమైన ప్రకటన చేయలేరు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యలు అక్కడక్కడ ఉంటాయి కాబట్టి. కానీ యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఈ స్పష్టమైన ప్రకటన చేయడం వెనుక చాలా పెద్ద కసరత్తే దాగి ఉంది అని చెప్పుకోవచ్చు. తాజాగా ఆ రాష్ట్రంలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఒకటి ఇనాగ్రేట్ చేశారు. అది హై టెక్నాలజీ ల్యాబ్ అని చెప్పుకోవచ్చు. అందులో ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలో డ్రోన్ టెక్నాలజీని సైతం అనలైజ్ చేయగలిగే ఫోరెన్సిక్ ల్యాబ్ను సైతం యూపీ సీఎం ఇనాగ్రేట్ చేయగలిగారు. ఎందుకు అంటే రాష్ట్రంలో ఎప్పుడైనా శాంతి భద్రతలను కాపాడాలంటే అందుకు సంబంధించిన అన్ని టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసే తప్ప అది సాధ్యం కాదు. దీన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గుర్తించారని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్న ఇంకా టెక్నాలజీ గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషించుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ గురించి కొన్ని డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్గా ఎక్కడైనా డ్రోన్స్ని ఎగరేస్తూ ఉంటారు కదా, ఆ డ్రోన్స్ నార్మల్ కమర్షియల్ డ్రోన్సా, లేదంటే ఎవరైనా ఉగ్రవాదులు ఎగరేస్తారా, లేదంటే అవి అక్కడి నుంచి ఏమైనా సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నాయా, కొన్ని సిగ్నల్స్ అవి ఉంటాయి కదా, వీటి ద్వారా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ డ్రోన్లను ఇక్కడి నుంచే అనలైజ్ చేయడానికి వీలుండేలా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఏఐ టెక్నాలజీని సైతం ఇంప్లిమెంట్ చేశారు. ఇది మన ఇండియాలో ఫస్ట్ టైం ఒక డ్రోన్ను సైతం ఫోరెన్సిక్ చేయగలిగిన ల్యాబ్ ఇది. దీంతోపాటు రోబోటిక్ టెక్నాలజీ పైన కూడా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో పూర్తిగా పరిశోధనలు చేయవచ్చు. ఆ రోబోటిక్స్ ఎందుకు ఉపయోగిస్తూ ఉన్నారు, దాని నేపథ్యం ఏంటి, అంటే దాన్ని ఎవరు తయారు చేశారు, అది ఎటువంటి డేటాను సేకరిస్తుంది అనే విషయం పైన కూడా పూర్తిగా ఫోరెన్సిక్ నిపుణులు ఇందులోని టెక్నాలజీని యూస్ చేసి ఆ రోబోకు సంబంధించిన పూర్వోత్తరాలన్నీ కూడా బయటికి తీయగలిగే సామర్థ్యం ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉంది. దీంతోపాటు జనరల్గా నేరస్తుల ఫింగర్ ప్రింట్ ఉంటాయి కదా, వాటిని అనలైజ్ చేయాలంటే మొత్తం నేషనల్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాను మొత్తం తీసుకుని అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేషనల్ క్రైమ్స్ బ్యూరో దగ్గర చాలామంది క్రైమ్స్ సంబంధించిన డేటా ఉంటుంది. సో ఒక్కసారి ఫింగర్ ప్రింట్ పెడితే కొన్ని క్షణాల్లో దానికి సంబంధించిన సమాచారం వచ్చిందంటే ఖచ్చితంగా ఆ నేరస్తుడికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఏదైనా దొంగతనం కేసులో దొరికాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఫింగర్ ప్రింట్ తీసుకుని నార్మల్ చిన్న 3 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసులు ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ వెంటనే బెయిల్ ఇచ్చి పంపించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇతని ఫింగర్ ప్రింట్ కనుక ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో కనుక ఉంచితే అతనికి సంబంధించిన ఏ రాష్ట్రంలో ఏ నేరం చేశాడు అనే దానికి సంబంధించిన సమాచారం అంతా ఈ ల్యాబ్లో వెంటనే కొన్ని క్షణాల్లో వచ్చేస్తుంది. జనరల్గా అయితే 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఈ హై పవర్డ్ టెక్నాలజీకి సంబంధించిన ల్యాబ్లో కొన్ని క్షణాల్లో అతనికి సంబంధించిన పూర్వోత్తరాలన్నీ కూడా వస్తాయి. సో ఒక్కసారి ఫింగర్ ప్రింట్ పెడితే ఆ వ్యక్తి గతంలో ఏమైనా హత్యలు చేశాడా, ఇలాంటి దానికి సంబంధించిన డేటా అంతా క్షణాల్లో తీసుకురావచ్చు. తద్వారా అతను కనుక తీవ్రమైన నేరాల్లో పాల్గొని ఉంటే ఖచ్చితంగా అతనికి బెయిల్ ఇవ్వకుండా జైల్లోనే ఉంచేందుకు సైతం అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో మనందరికీ తెలుసు, సైబర్ వార్ఫేర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది డిజిటల్ అరెస్టుల పేరుతో కొన్ని కోట్ల రూపాయలను పోగొట్టుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఏకంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి 21,000 కోట్ల రూపాయల నష్టం కలిగించేలా సినిమా పైరసీని చేశాడు. ఇలాంటివి చాలా వస్తున్న సమయంలో వీళ్ళందరినీ పట్టుకోవాలంటే సైబర్ వార్ఫేర్ ప్రకారం
ఏఐని బాగా ఇంప్లిమెంట్ చేసే తప్ప దీన్ని కనుక్కోవడం దాదాపు అసాధ్యం అవుతుంది. సో ఈ సైబర్ వార్ఫేర్కు సంబంధించి కూడా ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో కొన్ని విభాగాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఎవరైనా ఇప్పటి నుంచి సైబర్ ఫ్రాడ్కు కనుక పాల్పడితే ఖచ్చితంగా అటువంటి వ్యక్తిని వెంటనే పట్టుకోవడానికి వీలవుతోంది. సో ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీతో పాటు యూపీలో మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్లను సైతం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేశారు. జనరల్గా ఎక్కడైనా నేరం జరిగితే అక్కడి ఫింగర్ ప్రింట్లను తీసుకువెళ్ళాలి అండ్ అక్కడ ఉన్న ఎవిడెన్స్లను కలెక్ట్ చేసుకోవాలి. అవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాల్సి ఉంటుంది. ఎక్కడో ఒక గ్రామంలో ఒక నేరం జరిగితే అక్కడ ఆధారాలన్నిటినీ కలెక్ట్ చేసుకుని హైదరాబాద్లోనో లేదంటే ఏపీలో అయితే విజయవాడలోనో అలాంటి ప్రాంతాలకు సుదూర ప్రాంతాలకు వాటిని తరలించాలి. ఆ తరలించే క్రమంలో కొన్నిసార్లు అవి సున్నితమైన ఇవే అయితే ధ్వంసమయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ టైం అనేది చాలా ఎక్కువగా పడుతుంది. వాటిని పంపించాలి, ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆ తర్వాత ఏదైనా డౌట్ వస్తే ఇంకా ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయో పలానాకు సంబంధించి అని చెప్పాలి. మళ్ళీ వాటిని కలెక్ట్ చేసుకుని ఇంకోసారి పంపించాలి. ఇలాంటి అన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఫోరెన్సిక్ ల్యాబ్నే సంఘటనా స్థలానికి తీసుకువెళ్తే క్షణాల్లో ఇవి పసిగట్టడానికి వీలుంటుంది. అందువల్లనే యోగి ఆదిత్యనాథ్ తెలివిగా మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్లను సైతం ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కడైనా నేరం జరిగితే, ఒక హత్య కనుక జరిగితే అక్కడికే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లు వెళ్ళిపోతాయి. వెంటనే దానికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం బయటికి తీయగలిగే సామర్థ్యాన్ని ఈ మొబైల్ వ్యాన్లు కలిగి ఉన్నాయి. సో ఈ విధంగా పెద్ద ఎత్తున ఫోరెన్సిక్ ల్యాబ్లలో టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తూ యోగి ఆదిత్యనాథ్ చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లలో సైతం కమిషనరేట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం స్టార్ట్ చేశారు. జనరల్గా మనందరికీ తెలుసు సిటీ పరిధిలో అంటే రాజధాని పరిధిలో కమిషనరేట్లు ఇలాంటివి ఉంటాయి. కానీ యూపీలో కొన్ని మండలాలకు సంబంధించి ఒక కమిషనరేట్ను ఏర్పాటు చేయడం ఇలాంటివి చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఇది దాదాపు 50 ఏళ్ళుగా ఆ రాష్ట్రంలో డిమాండ్లో ఉంది. కానీ ఎవరు కూడా ప్రభుత్వాలు దీన్ని అసలు పట్టించుకోను కూడా లేదు. కానీ యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో దీనిపై వెంటనే దృష్టి సారించారు. పోలీస్ కమిషనరేట్లను తక్కువ పరిధిలోనే ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా అవి చాలా ప్రభావాన్ని చూపిస్తాయి అని ఆయన భావించారు. అంతేకాకుండా ఈ కమిషనరేట్లను ఏర్పాటు చేసి వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానం చేయడం వల్ల మరింత ఎక్కువగా నేరస్తులపై యాక్షన్ తీసుకోవడం అండ్ గూండారాజుపై యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి అనేక మార్పులను పోలీసింగ్ వ్యవస్థలో తీసుకురావడం అండ్ పోలీసులకు సైతం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల మాత్రమే యూపీలో ఇప్పుడు నేరాలు పెద్ద ఎత్తున అరికట్టబడుతూ ఉన్నాయి. అండ్ గూండాలు ఎక్కడ కనిపించినా కూడా వాళ్ళందరినీ వేటాడి మరీ చంపడానికి ఇది వీలవుతుంది. జనరల్గా ఎక్కడైనా గూండాలు ఉన్నారనుకోండి, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు వెళ్ళిపోతే ఇక పోలీసుల మధ్య సమన్వయం ఉండదు. అండ్ అతను మా పరిధిలోకి రాడు కాబట్టి మనం వదిలేస్తున్నాం అనే విధంగా వ్యవహారాన ఉంటుంది. కానీ యూపీలో మాత్రం అలా ఉండదు. ఒక గూండా యూపీ రాష్ట్రంలో ఏ మూలన దాక్కున్నా కూడా పోలీసులు అందరూ కలిసి వాళ్లకు ఫ్రీ హ్యాండ్ ఉంది కాబట్టి వేటాడి మరీ చంపుతూ ఉన్నారు. అండ్ నేరస్తులు ఏ చిన్న నేరానికి పాల్పడినా కూడా ఒకవేళ చిన్న పిల్లలపై రేప్ అటెంప్ట్ ఇలాంటివి ఏమైనా చేస్తే ఖచ్చితంగా అలాంటి వ్యక్తిని కాల్చి చంపే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనే విధంగా యూపీ పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఇలాంటివి అన్నీ చేయడం వల్ల మాత్రమే యూపీ లాంటి అతిపెద్ద రాష్ట్రంలో గూండారాజు మొత్తం ధ్వంసమైపోయింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు ఉంటే జైల్లో ఉంటున్నారు, లేదంటే యూపీ బయట ఉంటున్న పరిస్థితి నెలకొంది. సో ఎప్పుడైనా ఒక సక్సెస్ సాధించాలి అంటే దాని వెనుక చాలా పెద్ద కసరత్తే ఉంటుంది. అలాంటి కసరత్తును చూడకుండా ఏదో పోలీసులు కొన్ని యాక్షన్ తీసుకుంటున్నారు, దానివల్లే గూండారాజ్ అంతం అయిపోయింది అని అనుకుంటే పొరపాటే. దీనికి పొలిటికల్ విల్ ఉంటే మాత్రమే ఇలాంటివి సాధ్యం అవుతాయి. అందులో యోగి ఆదిత్యనాథ్ చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అనే చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.